ఇందువల్లే మన బతుకులు అతలాకుతలమవుతున్నాయి. పైన భూమి కిందకెడుతోంది, కింద ఉన్న భూమి పైకి వస్తుంది. ఈ స్థితికి వెళ్లకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో తర్వాత మొసలి పట్టుకున్న పద్యంలో చెబుతున్నాడు. గజేంద్ర మోక్షణం కథలో విశేషం ఏమిటంటే, నో విలన్ ఈజ్ దేర్ ఇన్ దిస్ స్టోరీ, ఎవ్రీబడి ఈజ్ ఏ హీరో. అది లెక్క. ఇక్కడ మొసలి విలన్ కాదు, చెడ్డ పాత్ర విలన్ అనేది లేనటువంటి గొప్ప కథ గజేంద్ర మోక్షణం. మొసలి కూడా హీరోయే. గజేంద్రుని పట్టుకుంది కాబట్టి మొసలిని మనం ఏం అనడానికి వీలు లేదని పోతన గారే చెబుతున్నాడు. మొసలి ఎలా పట్టుకుందుట, పాదద్వంద్వమునేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్వరి మార్చి బుద్ధిలతకున్మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబనగతిని క్రీడించు యోగీంద్రు మర్యాదన్. పాదద్వంద్వమునేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్వరి మార్చి బుద్ధిలతకున్మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబనగతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్. నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై. ఈ పద్యంలో మహాయోగి జీవన రహస్యాలన్నీ ఉన్నాయి. కేవలం మొసలి పట్టుకున్న పట్టుకు సంబంధించింది కాదు. ముందు ఆ పట్టు ఏమిటో చూద్దాం. పాదద్వంద్వము నేలమోపి, మొసలి తన కాళ్ళు రెండు కింద గట్టిగా ఆనించింది. మనం పట్టుకున్న వస్తువుని కానీ మనిషిని కానీ మన చేతుల్లోంచి జారిపోకుండా ఉండాలంటే ముందు మన కాళ్ళు స్థిరంగా ఉండాలి. అందుకే కాళ్ళు ఇలా గట్టిగా నేల మీద ఆనించింది. పాదభాగాన్ని కింద నేల మీద ఆనించింది. పవను బంధించి, ఏదైనా దొంగ మన ఇంటికి వచ్చాడు అనుకోండి, దొంగని పట్టుకున్నాం అనుకోండి, చివరికి మనం పట్టు విడిపోయి వాడికి దొరికేలా ఉండకూడదు. ఇంట్లో దొంగ వస్తే ఎదుర్కోవడానికి ఒక కత్తి పెట్టుకోవాలి, మొహమాట పడకుండా. ఎక్కడ ఉండాలి? దంపతులు పడుకునే మంచం కింద ఉపయోగిస్తుంది, పెడితే అన్ని రకాల ఉపయోగిస్తుంది. దంపతులు పడుకునే మంచం కిందే పరుపు కింద శుభ్రంగా ఓ కత్తి పెట్టియాలి. మనకి బలం ఉంటే, ధైర్యం ఉంటే ఆ కత్తి మనకు ఉపయోగపడుతుంది, లేకపోతే వచ్చిన వాడికి ఉపయోగపడుతుంది. తప్పే ఉంది, వాడికి ఓ కత్తి కావాలిగా. మళ్ళీ పాపం అప్పటికప్పుడు కత్తి ఎక్కడి నుంచి తెస్తాడు? అది వాడికి ఉపయోగపడుతుందా, కత్తి మనకు ఉపయోగపడుతుంది, మన ధైర్యాన్ని బట్టి ఉంటుంది. అది దగ్గర కత్తి పెట్టుకోవడానికే భయపడుతున్నామంటే పనికిరావు. నువ్వు ఇక్కడ పెట్టుకోవాలి, అది నీకే ఉపయోగపడాలి. అవతల వాడికి ఉపయోగపడుతుంది, నువ్వు భయపడుతున్నావంటే నువ్వు పనికిరావు ఇక్కడికి. అది నీకు ఉపయోగపడాలని నువ్వు చేసుకోవాలి ఖచ్చితంగా. జీవితం అంతే, కత్తి ఆయుధం ఉండాలి. ఆయుధం ఏంటి? మనోధైర్యం. దాంతో మనం ఎదుర్కోగలగాలి. మనోధైర్యం అనేది ఉంటే ఎంత జీవితాన్నైనా ఎదుర్కోవచ్చు, ఎంత దారిద్ర్యాన్నైనా భరించవచ్చు, ఎంత ఐశ్వర్యాన్నైనా హాయిగా నిరాడంబరంగా జీవితం గడపచ్చు. ఎంత ఐశ్వర్యం ఉన్నా ఏమి ఇబ్బంది లేదు, సంతృప్తిగా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఏ అహంకారము లేకుండా గడపచ్చు. ఎంత ఐశ్వర్యం ఉన్నా ఐశ్వర్యం మన బుర్రకి ఎక్కకూడదు. మత్త గజం మదించిన ఏనుగైపోతాం. ఐశ్వర్యము అమ్మవారి కరుణే, దారిద్ర్యము అమ్మవారి కరుణే, ఏం పర్వాలేదు, రెండు ఆవిడ ఇచ్చింది అనుకుంటే అయిపోయాయి. ఐశ్వర్యానికి సౌందర్య లహరి అమ్మవారి ప్రతీకమ్మ. ఏమీ లేకపోవడానికి పరమశివుడు ప్రతీకే కదా, వేరే చెప్పాలా? ఏనుగుతోలు బూడిద ఏముంది ఆయన దగ్గర? మరి ఆ ఏనుగుతోలు బూడిద ఉన్నాయని 4 ఏళ్ళు కష్టపడి తపస్సు చేసి ప్రేమించి పెళ్లి చేసుకుంది అంటే ఎటువంటి వాడిని పెళ్లి చేసుకోవాలో అర్థమవుతుంది కదా. మనం పెళ్లి చూపుల్లో మొదటేసే ప్రశ్న ప్యాకేజీ ఎంత, కింద లీకేజీ ఎంత? ఇవాళ ఆశ్చర్యం ఏమిటంటే అమ్మాయిలకి చాలా ఇబ్బంది అవుతున్నాయండి పెళ్లి చూపులు. ఎర్రగా ఉండాలి, బుర్రగా ఉండి. ఎర్రగా అర్థమైంది నాకు, బుర్రగా ఏంటో అర్థం కావట్లేదు. అమ్మాయి ఎలా ఉందంటే ఎర్రగా బుర్రగా. ఎర్రగా అర్థమైంది, బుర్రగా అంటే బుర్ర లేకుండా అన్నమాట. అమ్మాయి ఎర్రగా ఉండాలి, తెల్లగా ఉండాలి, మళ్ళీ బాగా సంపాదించాలి, ఉద్యోగం చేయ. ముందు అత్తగారే అడుగుతోంది ఇక్కడ సంపాదించావా లేదా అని. ఇలా ఇదివరకు అత్తగారులు ఇంట్లో కాస్త పని పాట ఏవద్దో ఉద్యోగం చేయి, బాగా సంపాదించు, ఏడాది వేసరికి ఇల్లు కట్టేయాలి, వాళ్ళకాడ కూడా కట్టేయాలి. ఇక్కడ ఇన్ని షరతులు పెడితే కాపురాలు నడుస్తాయండి? కుదరట్లేదమ్మా. అమ్మాయిలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓ పక్క తెల్లగా ఉండాలి, వాడు పొడుగ్గా ఉంటే ఈవిడ పొడుగ్గా ఉండాలి, వాడు పొట్టుగా ఉంటే ఈవిడ పొట్టుగా ఉండాలి. అమ్మాయి మన అబ్బాయి కంటే తక్కువ చదువుకుని ఉండాలి, కానీ సంపాదించాలి, బాగా సంపాదించాలి. మళ్ళీ అణకోవగా చెప్పినట్టు ఉండాలి. ఎందుకుంటారమ్మా అంత సంపాదించాక నీ అజ్ఞానంగా? అమ్మాయికి 2 లక్షల జీతం అయిన తర్వాత అత్తగారు మాట్లాడదు, పోమ్మా నువ్వు చెత్తగారు ఉంటుంది. ఇక్కడ 2 లక్షల అమ్మాయి సంపాదించాక ఈ అత్తగారేమో మొగుడు మీద ఆధారపడి బతుకుతుంది కదా, ఈవిడ మాట ఆవిడ ఎందుకు వింటుందండి?
ధనమూలమిదం జగత్ పైసామే పరమాత్మ, డబ్బుకు లోకం దాసోహం, మనీ మేక్స్ మెనీ థింగ్స్. అన్ని భాషల్లోనూ ఈ సామెత ఉంటుంది. ఎందుకు వింటారు మాట? అంత అందం ఆశిస్తాం, అంత డబ్బు ఆశిస్తాం, ఇంకా ఏవో వాళ్ళ పుట్టింటి నుంచి వచ్చే కట్నాలు కూడా ఆశిస్తాం, అమ్మాయి నుంచి వినయం ఆశిస్తాం. ఇవన్నీ ఒక చోట ఉండవు. ఎంచుకునేటప్పుడే జాగ్రత్త. అబ్బాయిలో కూడా సంస్కారం చూడు, మాట కట్టుబడి ఉంటాడా, మంచివాడైనా, కొంపదీసి ఇంతకుముందే ఏమీ కేసులు లేవు కదా, ఆలోచించాలి. ఎవరినో ఎంక్వైరీకి పంపాలి. బెంగళూరులో పనిచేస్తున్నా అంటే బెంగళూరు పంపి లాడ్జింగ్లో మన వాడిని అట్టిపెట్టి వాడు కంపెనీకి వెళ్ళి 3 రోజులు ఎంక్వైరీ చేయమని చెప్పాలి. వాడు ఫ్రెండ్స్ని అడిగేయకూడదు, ఫ్రెండ్స్ అందరూ బాగానే ఉన్నాడని చెప్తారు. వాడు ఇదివరకు ఎక్కడ ఉద్యోగం చేసి మానేసాడో వాళ్ళని అడగాలి, వాళ్ళ నిజాలు చెప్తారు. కొన్ని రకరకాల ఎంక్వైరీ చేత పిల్ల బతుకుని నాశనం అయిపోదా? ఊరికే ఇచ్చేస్తామా పిల్లని పట్టుకెళ్ళి? ఈ విచారణలు ఏమీ లేవండి. వాళ్ళు మ్యాట్రిమోనీ దాంట్లో ఫోటో చూడటం, పంపేయడం అంతే. ఇక్కడ తర్వాత ఏమవుతుంది? ఎవరు బాధ్యత వహిస్తారు? దాని వెనకాలన్నీ ఎంక్వైరీ చేయాలి. ఇక్కడ లేకపోతే ఇలా అవుతున్నాయి. అందుకోసం జీవితాన్ని ఎదుర్కోవాలంటే మహాయోగిలా ఉండాలి. పవనం బంధించి ఊపిరి బిగబడతాడు. వస్తువు చేజారిపోకుండా ఉండాలంటే గట్టిగా ఊపిరి బిగబడతాం. మనిషి చేజారిపోకుండా ఉండాలంటే ఊపిరి బిగబడతాం. అందుకని ఏనుగు చేజారిపోకుండా ఉండడానికి ఊపిరి బిగించాడు. పంచేంద్రియోన్మాదం బొన్వరి మార్చి, కళ్ళు వేరే వైపు చూడకుండా, ముక్కు వేరే వాసన చూడకుండా, చెవులు వేరే మాట వినకుండా, నాలుక వేరే రుచి కోరకుండా, చర్మం వేరే స్పర్శ కోరకుండా, ఈ మొసలి మొత్తం ఏనుగు మీదే పంచేంద్రియాలని కేంద్రీకరించింది. సరిగ్గా చూపు దానివైపే, మాట దానివైపే, అన్నీ దానివైపే పట్టుకుని ఇంక కదులుతుందా అది? బుద్ధిలతకు మారాకు హత్తించి, ఇక్కడి నుంచి మార్చేసాడు శైలి. ఇక్కడ అప్పటికొక్కసారి ఆ మొసలు ఏం చేసిందంటే తన బుద్ధి అనే తీగకి మారాకు హత్తించి, బుద్ధి అనే తీగ మారాకు వేసేలా చూసిందిట. ఇది యోగి జీవితానికి వర్తిస్తుంది కానీ ఏనుగుకి వర్తించదు, మొసలికి వర్తించదు. మొసలికి వర్తిస్తే అర్థం ఏం చెప్పుకోవాలి అంటే పట్టిన పట్టు విడిచిపెట్టకుండా కాస్త ఇంకా బిగిస్తోందని అర్థం చేసుకోవాలి. అంతకంటే ఎలా తర్వాత నుంచి మార్చేశాడు. నిష్ఖేద బ్రహ్మ పదావలంబనగతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై. నిష్ఖేద బ్రహ్మపదావలంబనగతిన్, అన్ని ఖేదాలు, అన్ని దుఃఖాలు, అన్ని కష్టాలు దూరమైపోయేటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనుకునే యోగి ఎటువంటి తపస్సు చేస్తాడో అటువంటి తపస్సే మొసలి ఏనుగును పట్టుకోవడానికి చేసింది అన్నాడు ఆయన. ఆశ్చర్యంగా లేదా? క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించే, నక్రం అంటే మొసలి, అది విక్రమించుతారు. ఎలాగా? కరిపాదాక్రాంత నిర్వక్రమై, ఏనుగు పాదాలని పట్టుకోవడమే తన లక్ష్యం అన్నట్టుగా ముందుకెళ్ళిందిరా. ఇక్కడ పోతన గారు కరి అన్నాడు. మనం ఏమర్థం చేసుకోవాలో తెలుసా? హరిపాదాక్రాంత నిర్వక్రమై. ఈ మొసలి ప్రయత్నం చేసింది కరిపాదం కోసం కాదమ్మా, హరిపాదం కోసం, హరిపాదం కోసం. ఎందుకంటే దాని కర్మ దానికి ఉంది, తర్వాత తెలుసుకుంటాం. ఈ జన్మ నుంచి శాప విమోచన అయితే తప్ప పైకి వెళ్ళలేదు. విమోచన అవ్వాలంటే దీన్ని పట్టుకోవాలి, ఇది ప్రార్థన చెయ్యాలి, భగవంతుడు రావాలి, చక్రంతో తన్ని ఖండించాలి. ఇదంతా జరగాలంటే దీన్ని జావగొట్టాలి పట్టుకుని. ఇక్కడ భగవద్భక్తుల్ని బాధపడితే తప్ప భగవంతుడు రాడు, ఆయనకు అవసరం లేదు. అందుకనే కొంతమంది మనం భక్తులమైనా మన బాధపడుతున్నారంటే మనం సంతోషించాలి. మన జీవితంలో భగవద్ అనుగ్రహానికి పునాది పడింది అనుమానమే. భక్తులైన మనల్ని ఈ భవరోగం పట్టుకున్నటువంటి వాళ్ళు పీడిస్తున్నారు, మాటలతో కానీ చేతలతో కానీ అంటే మనం సంతోషించాలి, అధైర్యపడక్కల్లా. మనం భక్తి మార్గంలో ఉన్నాం, సత్యం తప్పలేదు, ధర్మం తప్పలేదు, భగవంతుడు మన వైపు ఉంటాడు, అనుమానమే లేదు ఇక్కడ. అంటే ఈ కష్టం కారణంగా, ఈ ద్రోహం కారణంగా, ఈ మోసం కారణంగా మనం భగవంతుడిని వదిలిపెట్టకుండా ఉంటే భగవద్ అనుగ్రహానికి పునాది పడ్డానికి ఓ రకంగా వారే ఉపకారం చేశారమ్మా. వారికి నమస్కారం, వారికి నమస్కారం. మనకి ఈ కష్టం కలిగించిన వారికి నమస్కారం. ఎందుకంటే కష్టాలు కలగకపోతే మనం భగవంతుడిని ప్రార్థించాలి. దానికి జంకాల్సిన అవసరం, నా కష్టాలు వస్తున్నాయి అంటే అర్థం లెక్క ఒకటి చూసుకోండి. భక్త చింతామణి శతకంలో వడ్డారి సుబ్బారాయ కవి చెబుతాడు, మహానుభావుడు. పుండు బాగా సలుపుతుందంటే 2 రోజుల్లో సెగ్గడ్డ పగిలిపోతుందని అర్థం. పుండు, మోకాల మీద వేసిన పుండు, ఒంటి మీద వేసిన పుండు బాగా సలుపుతోంది. ఈ బాబు కూర్చోలేకపోతున్నాం, నుంచోలేకపోతున్నాం అంటే శుభవార్త, రేపు పగిలిపోతుంది. పండు అయింది, పగలడానికి సిద్ధంగా ఉంది. బాగా ఉక్కబోసేస్తుంది అంటే వర్షం కురవడానికి సిద్ధంగా ఉందని అర్థం.
పొయ్యిలోంచి బాగా పొగ వస్తుంది అంటే తర్వాత జ్వాల బాగా వస్తుందని అర్థం. మన జీవితంలో కష్టాలు వస్తున్నాయంటే భగవద్ అనుగ్రహం కురవబోతోంది అని అర్థం ఖచ్చితంగా. అంచేత ఆ పొయ్యిలోంచి పొగలా వచ్చినా, ఆ చెమట పట్టినా, లేకపోతే వర్షానికి ముందు ఉక్కబోసినా, మన జీవితంలో ఉక్కబోసినా, పొగ వచ్చినా మనం ఎలా భావించాలి అంటే వర్షం కురుస్తుంది, అనుగ్రహం అంటే వర్షమే కదా. కాస్త ఈ 4 రోజులు తట్టుకుంటే, భగవంతుడిని మర్చిపోకుండా ఉంటే మనకు ఆయన అనుగ్రహం కురుస్తుంది. అపూర్వంగా దయారస వృష్టిలో మునిగి ముద్దయిపోతాం, అనుమానమేనా. మన శత్రువుల మీద ఎప్పుడూ మనదే జయం, కంగారు పడాల్సిన పని లేదు, భగవంతుడిని వదలద్దు. అలాగే విచిత్రం ఏంటంటే ఇక్కడ ఏనుగు వదలకపోవడం కాదు, ఏనుగు ఇంకా ప్రార్థన ప్రారంభమే చేయాల. ఏనుగు కంటే ముందే భగవంతుని ప్రార్థిస్తున్నవాడు అంటే మొసలి. అంచేత నేను ఇక్కడ దేర్ ఇస్ నో విలన్ ఇన్ దిస్ స్టోరీ, ఆల్ ఆర్ హీరోస్ అన్నారు. ఇంకా గజేంద్ర ప్రార్థన మొదలే అవ్వలేదు, ముందు మొసలి ప్రార్థిస్తోంది ఇక్కడ. పాదద్వంద్వమునేలమోపి, సరిగ్గా మొసలి కాదు, యోగి ఎలా ఉంటాడండి తపస్సు చేస్తే? పాదద్వంద్వమునేలమోపి, 2 పాదాలు నేల మీద పెడతాడు. పవనున్ బంధించి ప్రాణాయామం చేస్తాడు, కుంభకంలో ప్రాణవాయువుని ఆపేస్తాడు. పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ బరిమార్చి, మనం జపమో తపమో సంధ్యావందనమో పారాయణో ఏదో ఒకటి చేస్తుంటే మనస్సు పక్కకి వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి వెళుతుంది? కళ్ళు వేరే దాన్ని చూశాయి, శబ్దం పక్కకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ఏదో ఫోన్ మోగింది, అక్కడ కీ అని మోగింది. వెంటనే ఎవడో నీకు ఎందుకు ఇక్కడ, సరిపెడకల పాప ఏం చేస్తావు ఇక్కడ? ఇంత పూజ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఫోన్ ఏమిటి అవతల బారేయాలి, పక్కన పెట్టకూడదు, దాన్ని కట్టేయి, సైలెంట్లో పెట్టకూడదు, మొత్తం కట్టేయాలి. సైలెంట్లో పెట్టామనుకో మళ్ళీ లేవగానే చూస్తాడు ఇక్కడ, మళ్ళీ వాళ్ళకి వీడు చేయడం మొదలుతాయి. ఎందుకు చేసావు, ఎందుకో చేస్తాడు, నీకెందుకు? మిస్డ్ కాల్ ఆన్సర్ చేయకుండా ఉంటే భాగవతం మొత్తం అర్థమైనట్టే లెక్క, మొహమాటం లేకుండా చెప్పి. నేను చెయ్యను, ఎవ్వరు చేయని నేను మిస్డ్ కాల్ ఆన్సర్ చేయను, మళ్ళీ వాళ్ళే చేసుకోవాలి. నీకు అవసరం కూడా చేసావు చేసుకో, నేను ఎందుకు చేయాలి? నేను దొరకలేదు, దొరికినప్పుడు దొరుకుతారు, కావాలప్పుడు దొరుకుతారండి, నాకు అవసరం లేదు. ఈ తెగింపు ఉండాలండి జీవితంలో సుఖంగా. మిస్డ్ కాల్ అంటే అర్థం ఏంటంటే మనం అక్కడ తీసుకోవాలి, వాడు చూసుకోవాలి, వాడే చేసాక తీసుకుంటాడు. పోనీ ఏ ఉద్యోగంలో యజమానో భార్యో భర్తో ఎవరో చేశారంటే మనవాళ్ళు కదా అని చేయొచ్చు, ఉద్యోగం కాబట్టి గౌరవం కోసం చేయొచ్చు. ప్రతి ఫ్రెండ్ మిస్డ్ కాల్ మనం ఆన్సర్ చేయాలండి. ఇక్కడ ఈ ఫ్రెండ్షిప్ పోతే అదే మిస్డ్ కాల్ ఆన్సర్ చేస్తే ఫ్రెండ్షిప్ పోయింది అంటే వాడు ఫ్రెండ్ కాదమ్మా, వెంటనే వదిలేవాడు, గొడవలేదు ఇక్కడ. ఆ మాత్రాన్ని కోపం వస్తే ఫ్రెండ్ ఎలా అవుతాడండి వాడు? మేము చెయ్యమంతే, మేము చేసేటప్పుడు మేము చేస్తాం, చాలా సమయం కలిసి వస్తుంది. ఇదే పంచేంద్రియోన్మాదంబును బరమార్చి. ఏం చూడాలన్నా మనం పూజ చేసేటప్పుడు పక్కకి చూడొద్దు, ఏం వినాలని అనిపించినా మనం వినొద్దు. ఏ పదార్థాలు వంటింట్లోంచి గుమగుమలాడిపోతూ ఉన్నా నైవేద్యం అనొద్దు. నైవేద్యానికి ముందు చాలా ఉంది ఇక్కడ, నైవేద్యం పెట్టేస్తే ఇది తినేద్దామని. వంటింట్లోంచి గుమగుమలు వస్తూ ఉంటాయి, సుగంధాలు, ఒక గారి చియ్యమనగానే 1 2 అని లెక్కెట్టట. అల్లుడు ఇంటికి వచ్చాట, అల్లుడు సంక్రాంతి పండుగకి ఇంటికి వచ్చాట, కనుమనాడు గారెలు ఉండేట. వీడు ఊరికే గారెలు అంటే ఇష్టం, వీడు చేస్తూ ఉంటాడు, గోర పెడుతూ ఉంటాడు. అత్తగారు ఏం చేసింది, అల్లుడిని అటకెక్కమందిట. అటక మీద ఆవకాయ ఉందయ్యా నువ్వు దించాలి అందుట. వాడు అటకెక్కగా నిత్యం తీసేసింది గొడవ లేకుండా. అటకెక్కాక నిత్యం తీసేస్తే అల్లుడు ఎక్కడ ఉంటాడు, పైన ఉన్నాడు. అమ్మాయిని కింద ఉండమని చెప్పింది, అమ్మాయి కూడా సంతోషం, వదిలింది గొడవ అని. లేకపోతే ఇక్కడ కూర్చొని నా వెనకాల పడుతూ ఉంటాడు వీడు, పగల రాత్రి లేదు ఎందుకు వచ్చినా కూడా పారేయండి. అత్తగారు ప్లాన్ వేసింది, అటక మీద బారేసింది. వీడు అటక మీద తిన్నగా ఉంటాడా, అల్లుడే అక్కడ కూర్చున్నట్ట. తర్వాత నెమ్మదిగా భోజనాల సమయానికి కనుమనాడు దింపారు. కనుమనాడు గారెలు ఆవళ్ళు చేస్తారు కదా, కూర్చోబెట్టాక వడ్డిస్తున్నారట. అలా వేస్తూ ఉంటే ఏమిటో చేసినవన్నీ అయిపోయాయి, ఇంకా సరిపోవట్లేదు, వీళ్ళు లాగిస్తున్నాడు ఇక్కడ కూర్చొని. ఇక్కడ చేసినవన్నీ అయిపోయాయి, అల్లుడు కదా అని ఏదో ఆవిడ మొహమాటానికంటే అవ్వలేదు అత్తగారు, మొత్తం 26 గారెలు చేశారు మీరు, నాకు ఇప్పటికి 22 పెట్టారు అన్నారు. నీకెలా తెలిసిందిరా ఈ విషయం అంటే, గారెలు చియ్యు అన్నప్పుడల్లా నేను 1 అని లెక్కెట్టాను. వీడు అటక మీద కూడా అల్లుడే, అనుమానం ఏంటి, అటకెక్కిన అల్లుడే అని. ఆ చెయ్యి అనగానే లెక్కెట్టేట 26 చెయ్యులు వచ్చాయి, మీరు 22 వేశారు, ఇక్కడ 4 దా అన్నది. నిన్ను అటకెక్కించడం కూడా నాదే తప్పు రాదు. ఎవడి దృష్టి ఎంత మార్చినా ఎన్ని చెప్పినా దేని మీద ఉండాలో దాని మీద ఉంటుందండి. దానికి మనం ఏం చేయలేము ఇక్కడ, వాడిని మార్చడం మన వల్ల అవుతుందా? పంచేంద్రియోన్మాదంబును పరిమార్చి అంటే అర్థమవుతుంది, పంచేంద్రియాల ఉన్మాదాన్ని పరిమార్చాడు ఒక్కసారిగా. అంటే ఇంద్రియాలన్నిటినీ భగవంతుని మీద ఉండేలా చేశాడు. ఇప్పుడు
బుద్ధిలతకు మారాకు హత్తించి. ఎప్పుడు ఒక చిగురాకు వచ్చిందనుకోండి, విత్తనం నాటాం, కొద్దిగా నీళ్లు పోసాం, గాలి సోకింది, సూర్యరశ్మి సోకింది, చిగురాకు వస్తుందిగా, మొలకై వెలకై వస్తుందిగా. ఆ చిగురాకు వెయ్యగానే పండగ చేసేద్దు, పార్టీలు చేసేద్దు, మారాకు వెయ్యాలి. ఒక ఆకు ఉంటే చెట్టు చిగురు మిగలదు, రెండో ఆకు కూడా వేస్తే మిగులుతుంది. అందుకే పూర్వం మనకి సామెత, ఒక కొడుకు కాదు, ఒక కన్ను కాదు అన్న. కొడుకు అంటే కొడుకనే కాదు, సంతానం కూడా కనీసం 2 ముగ్గురైనా ఉండాలి. మరి మొహమాట పడి ఒకరితో ఆపేయకూడదు ఇక్కడ. ఇక ఒకరితో ఆపేస్తే మన పంచేంద్రియాలు వాడి మీదే ఉన్నాయి. వాడు బండేసుకు బయటికి పెడతాడు, 5వ గేరు పెడతాడు, 180 కిలోమీటర్లు పెడతాడు, రింగ్ రోడ్లో పెడతాడు, మళ్ళీ రాడు. ఏం చేస్తావు? నువ్వు చస్తావా వాడితో పాటు? అందుకే పూర్వం అనేవారు, మొహమాటమైనా సామెతలన్నీ శుభకార్యాలు కావాల్సిన అవసరంలా. ఓ కొడుకు కాదు, ఓ కన్ను కాదు అని ఎందుకు అన్నారు అంటే, 2 ముగ్గురు సంతానం ఉంటే కర్మకాలి ఏదైనా గర్భశోకం వస్తే మిగిలిన వాళ్ళు ఏదైనా చూసుకుని వాళ్ళని వేళల్లో చూసుకుని బతుకుతామమ్మా. ఒక్కళ్ళే అయితే ఏం చేస్తాం? ఈ మాట వాడితో చెప్పకూడదు, కానీ మనలో ఉండాలి కదా. అందుకని పూర్వం పెద్దవాళ్ళు ఎవరు ఒకటితో ఆపితే ఒప్పుకునేవాళ్ళు కాదు, కనీసం 3-4 ఉండాల్సిందే అని చెప్పేవాడు. ఇవాళ కూడా అవసరమేనంటే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. ఒకరు కాకపోతే ఒకరైనా చూస్తారమ్మా, అందరూ పట్టుకెళ్ళి వృద్ధాశ్రమంలో వారేస్తారేమో తెలియదు కదా. ఒక 4 ఉన్నారనుకోండి, ఆడపిల్లలో 2, మగపిల్లలో 2. మగపిల్లలు చూడకపోతే ఆడపిల్లైనా చూస్తుందండి. మా నాన్నని వాడే అమ్మాయిలకి ప్రేమ ఎక్కువ. మా నాన్న మా అమ్మ వెళ్ళిపోయింది కూడా మా నాన్న కాఫీ ఇచ్చేవాళ్ళు లేరు అని ఆ పిల్ల ఈయన అమెరికా తీసుకుపోతుందండి తండ్రిని ఎక్కడున్నా సరే. ఆడపిల్లలకి ఆ ప్రేమ ఉంటుందమ్మా. సంస్కృతంలో చెబుతారు దుహిత, అమ్మాయిని దుహిత అంటారు. దుహిత అంటే దూరే అపి హితా భవతి, దూరంలో ఉన్నా కూడా తల్లిదండ్రుల క్షేమాన్ని కోరేది ఆడపిల్లే అని చెప్పారు. అక్కడ భర్త కాఫీ కాచిస్తూనే మా నాన్నగారు ఒంటరి అయిపోయారు, ఆయన కాఫీ ఇచ్చేవాళ్ళు లేరు అనుకుంటుందమ్మా ఈ పిల్ల ఖచ్చితంగా. మగాడు అలా అనుకోలేడు. ఆడపిల్ల అనుకుంటుంది ఖచ్చితంగా, ఏదో నేను ఇక్కడ బోడు చాకరీ చేస్తున్నా, మా నాన్నకి చేసేవాళ్ళు లేరు, ఆయన ఇక్కడికి తీసుకురమ్మంటే రారా, పల్లెటూళ్ళలో ఉంటామంట అని అనుకుంటుంది ఖచ్చితంగా. ఈసారి సంక్రాంతికి వెళ్ళినప్పుడు 1 నెల మకాం పెట్టేయాలి అక్కడ. తల్లి కూడా ఉందనుకోండి, ఇంకా సంతోషం. అమ్మ నాన్న 2 ఉంటే మరీ సంతోషం, వచ్చి చూడాలనుకుంటుంది. అందుకని 3-4 పిల్లలు ఉండాలి. మొహమాట పడకుండా. దేశంలో ఎవరు ఇప్పుడు పిల్లల్ని తగ్గించమని చెప్పట్లా. ఎందుకంటే భారతీయ ఆర్థిక వ్యవస్థ 5వ స్థానంలో ఉంది. 3వ స్థానానికి ఎదగాలంటే సంతానం పెరగాలి, అనుమానం ఏమీ లేదు. బాగా వినియోగం పెరగాలి, కన్జ్యూమర్ టెక్నాలజీ పెరగాలి, బాగా వస్తువులు కొనాలి, అమ్మాలి, అప్పుడే ఫైనాన్షియల్ అంతా బాగుంటుంది. అప్పుడు మన మార్కెట్ మనకే సరిపోతుంది. అమెరికా వాడి మార్కెట్ మనకు అక్కర్లేదు. ఇవాళ అమెరికా సహా ఇతర దేశాల సహా మన మీద ఎందుకు ఆధారపడ్డాయంటే, మనమే మేనత్త కొడుకు కాదు, మన మీద ఏం ప్రేమ లేదమ్మా. 140 కోట్ల జనాభా కారణంగా భారతదేశం మీద ఆధారపడ్డాయి. ప్రతి వస్తువు వాళ్ళు తయారు చేస్తారు, ఇక్కడికి పంపేస్తారు. ఇక్కడ మనం అంతా కొనేస్తూ ఉంటాం. మన వస్తువే కొనాలి, మన దగ్గర తయారైందే కొనాలనే నియమంతో ఉంటే ఏడాది తిరగకుండా భారతదేశం 3వ స్థానంలో గడుతుందమ్మా. అనుమానం ఎలా? అది మీ అందరి చేతుల్లో ఉంది, మీ అందరి చేతుల్లో ఉంది. వస్తువు కొనే ముందు ఇక్కడదా కాదా, ఇక్కడ తయారైందా లేదా అని అడిగి కొనండి. అది చైనాలోనూ అమెరికాలోనూ ఏదవకర్మ నాకు అక్కర్లేదని చెప్పండి. అది ఎంత బాగున్నా సరే, ఎంత మన్నినా సరే. కొన్ని లోపాలు ఉన్నా సరే మన బిడ్డలైనట్లే, కొన్ని లోపాలు ఉన్నా సరే మన వస్తువులే మనం కొనాలమ్మా. లోపం ఉంది కదా అని తల్లిని వదిలేస్తామా, తండ్రిని వదిలేస్తామా, బిడ్డలను వదిలేస్తామా? లోపాలు ఉంటాయి, సరిగ్గా ఉండవు, ఇండియన్ వస్తువులను కొనడం మానద్దండి. మనం కొంటూ లోపం వాళ్ళకి చెబుతూ ఉంటే సరి చేసుకుంటారు ఖచ్చితంగా. ఈవేళ కాకపోతే రేపేనా. అందుకని ఇంపోర్టెడ్ అంటే మొత్తం దేశమే ఇంపోర్ట్ అయిపోయింది ఈవేళ. ఆర్థిక స్థితి పెరగాలంటే ముందు మన మనస్థితి మారాలి ఖచ్చితంగా. అది కథలో చెబుతున్నాడు ఇక్కడ. బుద్ధిలతకు మారాకు హత్తించి, చిగురాకు వేస్తే సరిపోదండి. మనకి అరటి చెట్టు పాట ఉంటుంది చూడండి. ఆదివారము నాడు అరటి మొలచినది, సోమవారము నాడు సుడి వేసి పెరిగినది, మంగళవారము నాడు మారాకు తొడిగినది, బుధవారము నాడు పొట్టిగెల వేసినది, గురువారము నాడు గుబురులో దాగినది, శుక్రవారము నాడు చూడగా పండినది, శనివారము నాడు చకచకా గెలకోసి, అబ్బాయి అమ్మాయి అరటిపండు ఇదిగో. వారాల పేర్లు నేర్పడానికి మన విద్యా విధానం ఎంత గొప్పదో చూడండి. వారాల పేర్లు నేర్పడానికి మాకు 2వ తరగతిలో ఈ పాట చెప్పారు. అరటిపండు వచ్చిందో లేదో కానీ 7 వారాల పేర్లు నోటుకు వచ్చేసి.
దాంట్లో కూడా ఏమన్నాడు, ఆదివారం నాడు అరటి మొలచినది, సోమవారం నాడు సుడి వేసి పెరిగినది, మంగళవారం నాడు మారాకు తొడిగినది. ఆ మారాకు లేకపోతే చెట్టు నిలబడదు, పోతుంది. అంచేత మన భక్తి విధానంలో కూడా మారాకు వెయ్యాలి. ఏదో భగవద్గీత చదవగానే కొంతమంది ఏమనుకుంటారు, భగవద్గీత ఒక్కటే చాలండి, ఇంకేం అక్కర్లేదు. మొన్న గురువు గారు చెప్తుంటే విన్నాను, ఈయనకి బాగా సులభమైనవన్నీ బాగా నచ్చుతూ ఉంటాయి. అది కూడానండి 18 అధ్యాయాలు చదవక్కర్లేదండి, చెప్తారు సులభమైన ఉపాయాలు ఉంటాయి కదా. ఆ పేర్లు వరుసగా చదివితే సరిపోతుంది. పేర్లు అర్జున విషాద యోగం, సాంఖ్య యోగం పేర్లు చదివితే ఏమవుతుందండి, ఇంకా కొత్తవి కనిపెట్టారు, వాటికి వేరే పేర్లు కనిపెట్టాయి. సర్వమంగళ, మహేశ్వర్య, వైరాగ్య బోధ, ఏవో 18 పేర్లు కనిపెట్టారు. కనిపెట్టి ఈ 18 రోజు అనుకుంటే భగవద్గీత చదివినట్టే. నాతో ఎవరో అన్నారు ఈ మాట, తిన్నగా ఉండగా, నేను ఊరుకుంటానా? భగవద్గీత చదవక్కర్లేదండి, ఈ 18 పేర్లు చదువుకుంటే భగవద్గీత చదివినట్టే అని మా గురువు గారు చెప్పారండి. మీరు కూడా చెప్పండి ఈ విషయం, నాకు చెబుతున్నాడు ఆయన యథవ సలహా. నేను వెంటనే అన్నా, మీ ఇంట్లో తద్దినాన్ని కూరలు వండుతారు కదా, 4 కూరలు 4 పచ్చళ్ళు పెసరపప్పు వండుతారయ్యా, మళ్ళీ గారెలు ఆవళ్ళు చేస్తారయ్యా, అప్పాలు అరిసెలు కూడా చేస్తారయ్యా. నువ్వేం చేయంటే విస్తట్లో కూర్చుని ఏమీ తినకుండా 4 కూరలు 4 పచ్చళ్ళు అప్పాలు గారెలు అరిసెలు అన్నం పరవాన్నం అని జపం చేయి, తిన్నావంటే చంపేస్తానని చెప్పాడు. అవన్నీ కలిపితే కూడా 18 అవుతాయి, అరిటాకుతో కలిపితే 18 అవుతాయి. నువ్వేమి తినకు, చంపేస్తాను, చారు కూడా తింటాను. బోడి చారని పెడతారు తద్దినాల్లో, దాంట్లో ఏమీ వేయరు, అద్భుతంగా ఉంటుంది. ఏమీ వేయరు, ఆ పితృదేవతలు అందులో ఉంటారు, అంతే, ఏమి ఉండదు. ఇంత పోపు కూడా సరిగ్గా వేయరు, అసలు అద్భుతం అది. మామూలుగా పైగా ఆ చారు ఏమిటో తద్దిన నాడే కుదురుతుంది, ఇంకెప్పుడు కుదరదు. ఆ చారు మళ్ళీ రావాలంటే ఎవడో పోవాల్సింది. దాని పేరే బోడిచారు, ఎవడో పెట్టాడో కానీ వాడికి నోబెల్ బహుమతి. అద్భుతంగా ఉంటుంది అది, మామూలు చారు దాంతో కుదరదు అసలు. దాని రుచి వేరండి. మరి నువ్వు అది తినాలి కదా, దాంతో కలిపి 18 అవుతాయి. నువ్వు పదార్థాల పేర్లు చెబితే నీ ఆకలి తీరుతుందా? మరి పదార్థాలు అధ్యాయాల పేర్లు చెబితే భగవద్గీత చదవడం ఏంటండి? ఈ సులభమైన ఉపాయాల్లో పడద్దండి ఖచ్చితంగా. భగవద్గీత మీరు నిజంగా మీకు ఉపయోగపడాలంటే నేను చెబుతా, శ్రమ పడక్కర్లేదమ్మా. రోజు పడుకునే ముందు 4 శ్లోకాలను నియమం పెట్టుకోండి, అర్థంతో సహా. ఒట్టి పారాయణ చేయొద్దు. ఇక్కడ భగవద్గీత చదవడం వల్ల పిల్లలు పుట్టారు, డబ్బులు రావు, ఉద్యోగాలు రావు, ఏమీ రావు. కానీ ఏమీ రాకపోయినా బతికి ధైర్యంగా ఉండగలిగిన జ్ఞానం వస్తుంది, చాలు. ఇంకేమో ఆ జ్ఞానం మనకు వచ్చిన తర్వాత ఈ ఐశ్వర్యాలు, ఈ ఆత్మీయతలు పెద్ద లెక్క ఇవి. దానికోసం చదవాలి. 4 శ్లోకాలు నియమం పెట్టుకున్న తాత్పర్యంతో సహా, అర్థం కూడా తెలుసుకోవద్దు. మళ్ళీ 4 చదివి అక్కడ పడేయండి, బెడ్రూమ్ పడగదిలో పెట్టుకోండి. పడుకునే ముందు 4 చదవండి. 700 శ్లోకాలమ్మా, ఎక్కువ లేవు అందులో. ఒక 200 రోజులు, 150 రోజులు అయ్యేసరికి భగవద్గీత రౌండ్ అయిపోయింది. సంవత్సరంలో 3 ఆవృత్తులు అయిపోయినాయి. మీకు మొత్తం అర్థంతో సహా ఏడాదికి భగవద్గీత అర్థం అవుతుంది. మీ జీవితంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి, అద్భుతమైన మార్పులు. రోజుకు అధ్యాయం చదవాలి, మొత్తం అంతా చదవాలి. శుక్రవారం విష్ణుమూర్తికి ఇష్టం, ఇవన్నీ పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి. విష్ణుమూర్తికి అన్ని వారాలు ఇష్టమే. నువ్వు భగవద్గీతలో చెప్పిన దాన్ని ఆచరించడం ఇష్టమైన వారాలును నెలలు ఇష్టమైన వాడు దేవుడు కాదు, మనం. వారికి ఇష్టం ఏంటంటే ఇష్టాలు జీవుడికి ఉంటాయి, దేవుడికి ఉండవాలి. అందుకని సంపూర్ణంగా చదవాలి, అదే లెక్క ఇక్కడ. అందుకని మారాకు అంటే అర్థం అది, మనకు కలిగిన జ్ఞానం, మనకు కలిగిన భక్తి, మనకు కలిగిన వైరాగ్యం మారాకు వెయ్యాలి. అంటే కాస్త కంగారు పడిపోవద్దు. ఇలా కాస్త భక్తి కుదరగానే నిన్నేమిటో దేవుడు కళ్ళలో కనపడ్డాడు, నీకు కనపడవలసిన కర్మ ఆయనకి లేదు. నువ్వు డబ్బా కొట్టకెక్కడ. ఇంకా 2 సార్లు 2 రోజులు పారాయణ అవ్వలేదు, ఏదో జరిగిపోయింది. ఎందుకంటే ఊళ్ళో వాళ్ళందరూ మనకు దండాలు ఎట్టేయాలి. అక్కడ ఇలా మొదలెట్టామా లేదో అద్భుతం ఏం జరగలేదమ్మా, అవన్నీ మామూలుగా జరిగాయి. ఎందుకంటే కంగారు పడుతున్నాం. ఇక్కడ మనకి అసలు ప్రచారం ఎక్కువ, పబ్లిసిటీ మనకి ఎలక్ట్రిసిటీ కంటే ఎక్కువ. ముందు ప్రచారం ఇదే, మారాకు హత్తించి కాస్త 2వ ఆకు వేసే వరకు ఆగవయ్యా, 4 శ్లోకాలు చదవయ్యా, ఆచరించవయ్యా, ఎందుకు కంగారు పడుతుంది? ప్రచారం చేసేసుకుంటున్నావు. ఎంతవరకు నిష్ఠేద బ్రహ్మపదావలంబనగతిని క్రీడించు యోగీంద్రు మర్యాదను నక్రమ విక్రమించి, ఆ బ్రహ్మ పదార్థం మనకి దొరికే వరకు దాని పట్టుదలతో దాన్ని సాధిస్తూనే ఉండాలి. ఆ రకంగా నక్రం విక్రమించింది. దేనికోసం? కరిపాదం కోసం కాదండి, హరిపాదాక్రాంత నిర్వక్రమై.